హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం రిపాజిటరీ ప్యాటర్న్ యూజింగ్ యూనిటీ ఫ్రేమ్‌వర్క్ అండ్ అలానే ASP.NET కోర్ ఎలా చేస్తామనేది చూద్దాం. సో కోర్ అప్లికేషన్ యూజింగ్ MVC రైట్. సో రిపాజిటరీ కోర్ అని తీసుకున్నాం. రైట్. సో ఇది ఇంతకుముందు మనం DB ఫస్ట్ అప్రోచ్ చూసేసాం. సో ఇక్కడ వచ్చేసి కోడ్ ఫస్ట్ అప్రోచ్ అండ్ అలానే స్ప్రెడ్ ఆపరేషన్స్ 2 కూడా కవర్ అయ్యేటట్లు యూజింగ్ రిపాజిటరీ ప్యాటర్న్ చూద్దాం. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్‌లోకి వచ్చి 2 మోడల్స్ క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ ఎంటిటీ క్లాసెస్. ఫస్ట్ వన్ స్టూడెంట్ అండ్ అలానే డిపార్ట్మెంట్. సో ఫస్ట్ స్టూడెంట్‌లో ప్రాపర్టీస్, స్టూడెంట్ ఐడి, అలానే నేమ్, ఈమెయిల్, డిపార్ట్మెంట్ ఐడి, లైక్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ తీసుకున్నాం. నేమ్, ఈమెయిల్, డిపార్ట్మెంట్ ఐడి, ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ అని తీసుకున్నాం. అండ్ టైప్ కూడా డిపార్ట్మెంట్ టైప్. రైట్. సో ఇది ప్రైమరీ కీ అవుతుంది. ఇది రిఫరెన్స్ నావిగేషన్ కీ అవుతుంది. సో ఇవి మనం చెప్తున్నాం. రైట్. అండ్ ద సేమ్ వే డిపార్ట్మెంట్ ఐడి. సో డిపార్ట్మెంట్ ఐడి ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిపార్ట్మెంట్లో ప్రైమరీ కీ అవుతుంది. రైట్. అలానే డిపార్ట్మెంట్ నేమ్. అండ్ సో డిపార్ట్మెంట్ నేమ్ అని రాస్తాము. డిపిటి నేమ్ అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా ఈఎంపి ఎంప్లాయీని మార్చుకున్నాం. రైట్. రైట్. ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్, ఈమెయిల్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ ఇలా డిపార్ట్మెంట్ ఐడి. అండ్ నెక్స్ట్ ఒక ఒక పర్సన్కి సంబంధించి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. బట్ ఒక డిపార్ట్మెంట్లో మల్టిపుల్ పర్సన్స్ మనకు తెలిసింది. రైట్. సో అది మనం ఇది కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఇది మనకు తెలిసింది. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎంప్లాయీస్. అండ్ DB కాంటెక్స్ట్ ఫైల్ కూడా ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ DB కాంటెక్స్ట్ అనేద్దాం. రైట్. DB కాంటెక్స్ట్. అండ్ నా మనకు కావాల్సిన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ వన్ SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ డాట్ SQL సర్వర్. సో బ్రౌజర్లోకి వెళ్ళాలి. సో వెర్షన్ మనం తీసుకుంది 6 కాబట్టి 6లోకి వెళ్దాం. రైట్. ఇన్స్టాల్ అండ్ నెక్స్ట్ వన్ టూల్స్ ఇన్స్టాల్ చేద్దాం.
సో మైక్రోసాఫ్ట్ డాట్ జనరేటివ్ ఫ్రేమ్వర్క్ 4 ఎందుకంటే మనం DB కాంటెక్స్ట్ ఫైల్ తీసుకోవాలి కాబట్టి రైట్. సో DB కాంటెక్స్ట్ ఫైల్లో సో ఇప్పుడు మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ డిక్లేర్ చేయడానికి పబ్లిక్ ఓవర్ రైడ్ ఆన్ కాన్ఫిగరేషన్ అండ్ అలానే ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్ ఆన్ మోడల్ క్రియేషన్. సో ఇది వచ్చేసి మనకి BNTP అండ్ అలానే ప్రాపర్టీస్ డిక్లేర్ చేయాలి కదా. సో పబ్లిక్ DB set of employees, right? And in the same way, public DB set of departments, right? So nullable type. సో బట్ నేను ఇక్కడ ఈ ఆన్ కాన్ఫిగరేషన్లో నేను యాక్చువల్గా కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నేను ఇక్కడ యాప్ సెట్టింగ్స్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో యాప్ సెట్టింగ్స్లో ఇద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేస్తుంది నార్మల్గా అనుకుంటుంది, రైట్. సో కనెక్షన్ స్ట్రింగ్ ఏమైనా ఇద్దాం, లైక్ జనరేటివ్ ఫ్రేమ్వర్క్ కోర్ DB కనెక్షన్. సో సేమ్ ఇదే మనం అక్కడ యూస్ చేయాల్సి వస్తుంది రిజిస్టర్ చేసేటప్పుడు కూడా. కనెక్షన్ పాత్ తీసుకున్నాం. డేటాబేస్ నేమ్ ఏం తీసుకున్నాం ఇక్కడ, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ DB. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ DB ఆల్రెడీ ఉంది. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ MVC DB అని తీసుకున్నాం, రైట్. MVC DB క్లియర్. సో ఇక్కడ మనం DB కాంటాక్ట్స్లో ఇవ్వట్లేదు, రిజిస్టర్ చేయట్లేదు. సో ఎక్కడ ఇద్దాం మనం, ఇక్కడైతే మనం ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ రిజిస్టర్ చేస్తాం కదా ప్రోగ్రామ్ ఫైల్లో. సో ఇక్కడ మనం వాటిని రిజిస్టర్ చేద్దాం. సో ప్రీవియస్లో కూడా అలానే చేసాం. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ DB కాంటెక్స్ట్. సో DB కాంటెక్స్ట్ ఫస్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ DB కాంటెక్స్ట్ మనం క్రియేట్ చేసింది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ DB కాంటెక్స్ట్. సో ఇక్కడ చూడండి క్లియర్ అర్థమవుతుంది, రైట్. DB కాంటెక్స్ట్ ఆప్షన్స్, యూస్ SQL సర్వర్. సో కనెక్షన్ కావాలి కదా, మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్. సో builder dot configuration dot get connection string, right. Get connection string. సో కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం యాప్ సెట్టింగ్స్లో ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం, రైట్. సేమ్ అదే మనం ఇక్కడ తీసుకుంటాం. క్లియర్. బిల్డ్ ఓకే క్లియర్. సో మనం ఒకసారి ఇది డేటాని మైగ్రేట్ చేద్దాం. యాడ్ మైగ్రేషన్, క్రియేట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ DB కాంటెక్స్ట్. ఏదైతే కాంటెక్స్ట్ ఫైల్ తీసుకున్నాం అది. సో నో డేటాబేస్ ప్రొవైడర్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ DB కాంటెక్స్ట్. లైక్ ఇక్కడ ఆన్ కాన్ఫిగర్ అనేది మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్లో రైట్. సో ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం మోడల్ ఇష్యూ అండ్ ఇక్కడ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ కామెంట్లో పెట్టేసాం కదా, ఓకే. అండ్ అగైన్ మళ్ళీ రన్ చేద్దాం.
ఓకే. నెక్స్ట్ అప్డేట్ చేద్దాం. అప్డేట్ డేటాబేస్. సో డిబి కాంటెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. సో డేటాబేస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. సో డేటాబేస్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఎన్టీ ఫ్రేమ్వర్క్ కోర్ డిబి ఉంది కదా, బట్ మనం క్రియేట్ చేసిన ఎన్టీ ఫ్రేమ్వర్క్ కోర్ ఎంవిసి డిబి. రైట్. సో డేటాబేస్ వచ్చి మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం క్రియేట్ అనేది చేసాం. సో ఇప్పుడు వీటితో మనకేం అవసరం లేదు. ఓకే. అండ్ నా ఇక్కడ ఈ మోడల్లోనే నేను ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను రిపాజిటరీ ప్యాటర్న్ యూస్ చేస్తున్నాను. రైట్. ఇది ఎంప్లాయ్కి సంబంధించి కదా. ఐ ఎంప్లాయ్ రిపాజిటరీ. సో సర్వీస్ క్రియేట్ చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, సర్వీస్ మనం రిజిస్టర్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లియర్. సో ఇప్పుడు మనం ఈ ఏసింక్ ఈవెంట్ అనేది కాన్సెప్ట్ యూస్ చేద్దాం. సో బేసిక్గా మనం నార్మల్గా థ్రెడ్ ఆపరేషన్స్ యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, బేసిక్గా మనం ఈ ఆపరేషన్ చేస్తాం. దట్ మీన్స్ సెలెక్టింగ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్, సెలెక్టింగ్ ఏ సింగిల్ రికార్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రైమరీ key, inserting a new record, updating an existing record and deleting the existing record. సో బేసిక్గా మనం చేసే ఆపరేషన్స్ థ్రెడ్ ఆపరేషన్స్ ఇవి. క్లియర్. సో ఇక్కడ రిపాజిటరీ ప్యాటర్న్ కూడా సేమ్ ఇదే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గెట్ ఆల్, దట్ మీన్స్ సెలెక్టింగ్ ఆల్ రికార్డ్స్. సో అన్ని రికార్డ్స్ని మనం ఎంప్లాయీకి సంబంధించిన అన్ని రికార్డ్స్, దట్ మీన్స్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. దట్ మీన్స్ ఐ ఎన్యూమరబుల్ ఆఫ్ ఎంప్లాయ్ గెట్ ఆల్ ఎసింక్. సో మనం ఎసింక్ ఆపరేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి, రైట్, ఎసింక్ మెథడ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ టాస్క్ని యూస్ చేస్తాం. క్లియర్. సో టాస్క్లో రిటర్న్ టైప్ ఇవి ఎన్యూమరబుల్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వన్ సెలెక్టింగ్ సింగిల్ రికార్డ్. క్లియర్. మనకేం కావాలి ఇక్కడ, జస్ట్ ఒక సింగిల్ రికార్డ్ అంటే ఎంప్లాయీ రికార్డ్ మాత్రమే కావాలి. సో ఎంప్లాయీ గెట్ బై ఐడి ఎసింక్ ఇంట్ ఐడి. అండ్ ఇది టాస్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఐడి, రైట్, ఎంప్లాయీ టైప్ ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ ఇన్సర్టింగ్ ఏ రికార్డ్. సో ఇన్సర్ట్ చేస్తున్నామంటే అది రిటర్న్ టైప్ ఏమన్నా ఇస్తుందా మనకి? రిటర్న్ టైప్ ఏముండదు. క్లియర్. సపోజ్ ఇన్సర్ట్ ఏసింక్, ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఇన్సర్ట్ చేస్తాం. క్లియర్. జస్ట్ టాస్క్ అంతే. ఇది రిటర్న్ టైప్ ఏముండదు, జస్ట్ మనకి ఇది. అండ్ అలానే చూడండి మనకి ఇక్కడ మనకి అప్డేట్ అండ్ సేమ్ చూడండి టాస్క్ డిలీట్ సింక్. అండ్ నెక్స్ట్ వన్ టాస్క్ మనం సేవ్ అని చెప్పి కూడా యూస్ చేద్దాం. సేవ్ సింక్. క్లియర్. సో ఇక్కడ మనం ఎన్ని మెథడ్స్ యూస్ చేస్తున్నాం? 6 మెథడ్స్ యూస్ చేస్తాం. అన్ని డీటెయిల్స్ గెట్ చేయడానికి స్టూడెంట్ అందరి డీటెయిల్స్, పర్టికులర్ స్టూడెంట్ ఇన్సర్ట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం అండ్ రికార్డ్స్ని సేవ్ చేయటం. ఎందుకంటే మనం లైక్ ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసిన తర్వాత సేవ్ చేస్తుంటాం లైక్, రైట్. సో ఇది ఐ ఎంప్లాయ్ రిపాజిటరీ. సో ఇట్స్ ఏ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి ఈ మెథడ్స్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇద్దాం. సో జస్ట్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం అంతే, రైట్. సో ఐ ఎంప్లాయ్ రిపాజిటరీ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ఎంప్లాయ్ రిపాజిటరీ, దట్ మీన్స్ ఐ అంటే ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి, సో ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాం, ఇంప్లిమెంటేషన్ చేద్దాం. దేని నుంచి? ఐ ఎంప్లాయ్ రిపాజిటరీ నుంచి, రైట్. సో ఇక్కడ చూడండి మెథడ్స్ ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్. సో అన్ని మెథడ్స్ మనకు వస్తున్నాయి. క్లియర్. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే డిబి కాంటెక్స్ట్ నుంచి తీసుకోండి, ఎందుకంటే డేటా టైప్
డేటాబేస్ నుంచి మనకి డీబీ కాంటెక్స్ట్‌లోకి వస్తుంది. సో, దాని నుంచే కదా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ తీసుకుందాం. ఇన్‌టి ఫ్రేమ్‌వర్క్ కోర్ డీబీ కాంటెక్స్ట్. సో, డీబీ కాంటెక్స్ట్. మరి ఈ డీబీ కాంటెక్స్ట్‌ని మనం అసైన్ చేయాలి అంటే దీనికి ఒక ఎంట్రీ ఫార్మ్. సో, ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ ద్వారా పంపించి దాన్ని అసైన్ చేద్దాం. సో, డీబీ కాంటెక్స్ట్ ఈక్వల్స్ టు డీబీ కాంటెక్స్ట్. క్లియర్? సో, ఇప్పుడు వన్ బై వన్ చేద్దాం. ఫస్ట్ డిలీట్ వద్దు. సో, గెట్ ఆల్ అసింక్ అని ఉంది. రైట్? గెట్ ఆల్ అసింక్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. అన్నీ హోల్డ్ చేసాం. గెట్ మెథడ్. సో, ఇదేం చేస్తుంది నాకు రిటర్న్ ఎంప్లాయీస్ లిస్ట్. రైట్? ఎంప్లాయీస్ లిస్ట్‌ని ఇవ్వాలి. సో, డీబీ కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీస్‌తో పాటు నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా కావాలి. ఇంక్లూడ్ సో, ఎంప్లాయీతో పాటు నాకు రిలేటెడ్‌గా ఉన్న డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా కావాలి. సో, డాట్ టు లిస్ట్ ఎసింక్ ఎసింక్రోనస్‌గా. మనం ఎసింక్రోనస్ కాల్ కదా ఇది. రైట్. సో, ఈ లిస్ట్‌ని మనం రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం టాస్క్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది ఎసింక్ మెథడ్. రైట్. సో, ఇంప్లిమెంటేషన్. కాబట్టి ఇక్కడ మనం await అనేది కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లియర్? await అని కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లియర్? సో, ఇవి మనం ఇక్కడ ఎంప్లాయీ రిపోజిటరీలో మనం ఇచ్చినవి. రైట్? సో, మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సింక్ await అండ్ టాస్క్ యూజ్ చేస్తాం. క్లియర్? అండ్ అలానే ఇక్కడ గెట్ బై ఐడి చూద్దాం. సో, గెట్ బై ఐడిలో కూడా సింగిల్ రికార్డ్ అంటే సింగిల్ ఎంప్లాయీ రికార్డ్‌ని మనం రిటర్న్ చేయాలి. సో, వేర్ ఎంప్ ఈక్వల్స్ టు డీబీ కాంటెక్స్ట్ డాట్ స్టూడెంట్ ఎంప్లాయీ కదా! సారీ. డీబీ కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఇంక్లూడ్ సో, ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫెచ్ చేద్దాం. సో, ఫస్ట్ అవర్ డిఫాల్ట్ ఎసింక్. సో, దీనిలో వాడే మెథడ్స్ అన్నీ మనం ఎసింక్రోనస్ అయితే కంపల్సరీ ఇలానే యూజ్ చేస్తాం. ఫస్ట్ అవర్ డిఫాల్ట్ ఎసింక్ అండ్ బేస్డ్ ఆన్ ఐడిని మనం ఫెచ్ చేయాలి. సో, ఎం డాట్ ఎంప్లాయీ ఐడి ఈస్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసామో అది ఐడి. దట్ మీన్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఐడి. క్లియర్? రిటర్న్ ఈఎంపీ. సో, ఈఎంపీని మనం రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇది కీవర్డ్ యూజ్ చేయాలి. await కీవర్డ్. క్లియర్? సో, ఇది నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ చూద్దాం. సో, ఎంప్లాయీ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేసి డీబీ కాంటెక్స్ట్ డాట్ స్టూడెంట్ ఎంప్లాయీ డాట్ యాడ్ ఎసింక్. సో, ఏం యాడ్ చేయాలి ఇక్కడ మనం? ఎంప్లాయీని మనం ఏదైతే ఎంప్లాయీని డిఫైన్ ఇక్కడ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నామో అది అనేది డేటాబేస్ ఆపరేషన్స్ కాబట్టి లైక్ ఇక్కడ మనం కీవర్డ్. మనకి రిజల్ట్ ఇక్కడి నుంచి కావాలి కాబట్టి క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ అప్డేట్‌కి వద్దాం. సేమ్ పైన ఎలా ఇచ్చాము అంతే. డీబీ కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ అప్డేట్ ఎంప్లాయీ. రైట్? ఎసింక్
ఇక్కడ చూడండి అప్డేట్‌కి జస్ట్ మనం ఈ రికార్డ్ లైక్ ఏంటంటే ఈ డీబీ కాంటెక్స్ట్ వరకు వర్క్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ మనం ఈ అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేస్తాం. సో, సేవ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఈ ఎబైట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే పర్టిక్యులర్ డేటాబేస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి ఎసింక్ ఎబైట్ రైట్. సో, ఇక్కడ ఎసింక్ అని ఇచ్చినా కానీ మనకి ఇది నార్మల్‌గా సింక్రోనస్ మెథడ్ కింద తీసుకుంటుంది. అండ్ సేవ్‌లోకి వద్దాం. సో, సేవ్‌లో వచ్చేపాటికి డీబీ కాంటెక్స్ట్ డాట్ సేవ్ చేంజెస్ ఎసింక్ అనేవాడు. రైట్. అండ్ ఈ మెథడ్ ఎసింక్ అనేవాళ్ళు. అండ్ ఇక్కడ ఎబైట్ కీవర్డ్. క్లియర్? మనం ఎసింక్ అనేది తీసేద్దాం. యాక్చువల్‌గా ఎబైట్ అని ఇస్తే మనకది అప్డేట్‌లో అవ్వదు. ఓకే. సరే ఓకే. చూద్దాం. రన్ టైమ్‌లో చూద్దాం దీని గురించి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది మనకేంటంటే సేవ్ చేంజెస్ అప్డేట్ అండ్ డిలీట్ అని చెప్పేసి ఒకటుంది. రైట్. సో, డిలీట్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, డీబీ కాంటెక్స్ట్ నుంచి డీబీ కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ ఎసింక్. సో, ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఐడీని రైట్. ఐడీని ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఫైండ్ ఔట్ చేసిన ఐడీ అంటే సపోజ్ ఎంప్లాయీ ఐడీ 1 ఆ 1 దగ్గర ఎంప్లాయీ డేటా మొత్తం తీసుకున్నాం. ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లోకి రైట్. సో, ఇక్కడ ఎబైట్ కీవర్డ్ వస్తుంది. ఓకే. అండ్ నౌ ఎంప్లాయీస్ నుంచి రిమూవ్ చేయాలి. సో, డీబీ కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ రిమూవ్ దట్స్ ఇట్. సో, ఇది జస్ట్ ఇంప్లిమెంటేషన్ లైక్ ఇక్కడ ఎంప్లాయీ రిపాజిటరీలో ఇది ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు చేసింది. రైట్. సో, ఇప్పుడు ఎంప్లాయీ కంట్రోలర్‌లో మనం ఎలా వర్క్ చేస్తామో చూద్దాం. బిఫోర్ దట్ ఇక్కడ ఏదైతే మనం ఈ సర్వీసెస్‌ని క్రియేట్ చేసామో వాటిని మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో, ప్రోగ్రామ్‌లోకి వెళ్ళి సర్వీసెస్‌ని రిజిస్టర్ చేసుకుందాం. సో, బిల్డ్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ స్కోప్. ఎంప్లాయీ రిపాజిటరీ కామా ఎంప్లాయీ రిపాజిటరీ రైట్. సో, ఒకసారి బిల్డ్ చేద్దాం. అండ్ కంట్రోలర్ సో, యాప్‌లో ఇక్కడ కంట్రోలర్ ఎంప్లాయీ అని తీసుకుందాం. ఎంప్లాయీస్ అని తీసుకున్నాం రైట్. సో, కంట్రోలర్ నేమ్ కూడా ఎంప్లాయీస్ అని ఇద్దాం మనం. అండ్ సో, కంట్రోలర్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇంటి ఫ్రేమ్ తీసుకున్నాం. లైక్ ఎంప్లాయీ డీబీ కాంటాక్ట్స్ నుంచి. సో, ఎంప్లాయీస్ కంట్రోలర్ రైట్. ఇది కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. సో, చూడండి ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్‌గా ఎనిటీ ఫ్రేమర్ లైక్ డీబీ కాంటాక్ట్స్ నుంచి తీసుకున్నాం. బట్ మనం యాక్చువల్‌గా ఆ ఎంప్లాయీ రిపాజిటరీ ఏదైతే క్రియేట్ చేసామో ఎంప్లాయీ రిపాజిటరీ సో, దాని నుంచి తీసుకున్నాం. సో, ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఎంప్లాయీ రిపాజిటరీ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎంప్లాయీ రిపాజిటరీని కూడా కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేయాలి.
సో, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే మనం ఇక్కడ గెట్ చేసుకోవటం ఇలా చేస్తున్నామో, లైక్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇండెక్స్‌లో వచ్చేప్పటికి కాంటెక్స్ట్ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా! ఓకే. మెథడ్స్ ఇక్కడ మనం ఎలా కాల్ చేస్తాము అంటే, ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ మనం ఎంప్లాయీ రిపాజిటరీలో మనం ఇచ్చేసాం. సో, అలాంటప్పుడు మరి వీటిని మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, ఇలాంటప్పుడు ఏం చేద్దాము అంటే, ఇక్కడ మనం ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ గెట్ ఆల్ సింక్ రైట్? గెట్ ఆల్ సింక్. సో, ఇక్కడ మనం ఏవైతే ఇలా యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ మనకి. క్లియర్. ఎంప్లాయీస్. సో, ఇది డేటాబేస్‌లో ఇక్కడ మనం రైట్? అండ్ సో, వీలో ఎంప్లాయీస్‌ని పాస్ చేద్దాం. వెళ్ళిపోతాం ఇక్కడ. రైట్? ఇది. సో, ఎంప్లాయీ రిపాజిటరీ దట్ మీన్స్ ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా! రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్స్ చూద్దాం. సో, డీటెయిల్స్‌లో సో, కాంటాక్ట్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. వేర్ ఎంప్లాయీ. ఇక్కడ కాంటెక్స్ట్ కాదు. ఎంప్లాయీ రిపాజిటరీస్ డాట్ ఎంప్లాయీస్ కాదు. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే మనకి గెట్ బై ఐడీ. సో, ఈ డీటెయిల్స్ అనేది ఈ ఐడీని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం కదా! రైట్. సో, ఐడీని ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది. ఐడీ. సో, ఇక్కడ ఇదేమి అవసరం లేదు. రైట్. ఎందుకంటే ఇక్కడ ఐడీ అనేది లైక్ ఇది మనం టైప్ వచ్చేసి కన్వర్ట్ చేసుకుందాం దీన్ని ఇంటీజర్స్‌లోకి. సో, కన్వర్ట్ డాటా 2 ఇంటూ 32. యాహ్! నెక్స్ట్ సేమ్ ఇదే ఎంప్లాయీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ క్రియేట్. సో, క్రియేట్ ఇదేం కదిలించక్కర్లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇవి చేంజ్ చేయాలి. రైట్. సో, ఇది కాంటాక్ట్స్ నుంచి కాదు మనం రిపాజిటరీ నుంచి తీసుకున్నాం. క్లియర్? సో, మోడల్ స్టేట్ ఇస్ వాలిడ్ await ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ ఇన్సర్ట్ ఇక్కడ. రైట్? ఇన్సర్ట్ సింక్. ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం? ఎంప్లాయీ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మన దీనిలో మనకి ఇంకోటి వచ్చేది ఏంటంటే సేవ్. సో, ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సేవ్ సింక్. ఇది కూడా await అనే ఇస్తాం. క్లియర్? నెక్స్ట్ ఎడిట్‌కి వచ్చాం. సో, ఎడిట్‌లో ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ కాదు. అగైన్ ఇక్కడ మనకి ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ గెట్ బై ఐడీ. సేమ్ ఐడీని ఎలా తీసుకుంటాం కన్వర్ట్ చేస్తాం. రైట్? సో, కన్వర్ట్ టు ఇన్ 32 ఫార్మాట్. సో, ఐడీ. సో, మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో అదే ఐడీ. రైట్? అండ్ సో, ఎడిట్ కంప్లీట్ ఎడిట్. సో, ఇక్కడ అప్డేట్ అండ్ సేవ్ చేంజెస్ ఈ 2 కూడా మళ్ళీ అగైన్ చేంజ్ చేద్దాం. సో, ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సో, ఇది ఎడిట్ కాబట్టి మనకి అప్డేట్ సింక్ ఆబ్జెక్ట్‌ని పంపిద్దాం. అండ్ అలానే await ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సేవ్ సింక్. క్లియర్? ఎగ్జిస్ట్ అని ఇంకొకటి ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ సేమ్ ఇది మళ్ళీ చేంజ్ చేద్దాం.
where employee equals to wait employee repository dot get by ID డైరెక్ట్ ఐడినే రాసేద్దాం. సో ఇక్కడ ఇది అవసరం ఎందుకంటే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ నల్బుల్ టైప్ ఏం లేదు కాబట్టి క్లియర్. నా ఇక్కడ రిటర్న్ ఈఎంపీ అని ఇచ్చేద్దాం సరిపోతుంది. రిటర్న్ ఈఎంపీ. సో ఇది బూలియన్ టైప్ కదా. సో బూలియన్ టైప్ కాబట్టి ఇక్కడ repository dot get by ID. సో ఇది నార్మల్గా వాల్యూని గెట్ చేస్తుంది బట్ ఇక్కడ అవసరం లేదు. ఓకే ఇది యాస్ట్రిక్స్ సాధారణ చేసేద్దాం, నాట్ అన్ ఇష్యూ. ఆర్ లేదంటే ఇది తీసేసి టెంపుల్ ఎగ్జిస్ట్ అనేది ఇక్కడ కాకుండా లేకపోతే ఇక్కడ మనం క్రెడిట్లో యూస్ చేస్తున్నాం కదా. సో దీనిలో క్యాచ్లో మనం డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎంపీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ రిపోజిటరీ డాట్ గెట్ బై ఐడి అండ్ ఓకే ఎంప్లాయీ మన ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి. రైట్. సో ఇప్పుడు ఈఎంపీ is not equals to null. Employee not equals to employee అనేది ఈక్వల్స్ టు నల్ అయితే ఓకే. నెక్స్ట్ డిలీట్ కూడా చూద్దాం. సో వేర్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు సో ఇదంతా అవసరం లేదు మనకి. అవాయిడ్ ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ గెట్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఐడినే రావాలి. గెట్ బై ఐడి. సో ఐడిని బేస్ చేసుకొని మనం డిలీట్ చేద్దాం. సో ఐడి ఇక్కడ పైన నల్బుల్ టైప్ ఉంది కాబట్టి కన్వర్ట్ 2032. సో ఐడిని కన్వర్ట్ చేద్దాం. రైట్. అండ్ డిలీట్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని మళ్ళీ దీని మీద లైక్ ఇది డిలీట్ ఆపరేషన్ యూస్ చేయాలి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇది కాల్ చేస్తాం ఎంప్లాయీ డీటెయిల్స్. ఇది గెట్ మెథడ్ కాబట్టి అండ్ డిలీట్ కన్ఫర్మ్లో వచ్చేపాటికి లెట్ ఇట్ బి. డిలీట్లో దీన్ని ఎలానే ఉంచేద్దాం. జస్ట్ డీటెయిల్స్ కదా గెట్ చేస్తుంది. అండ్ సో ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఎంప్లాయీ రిపోజిటరీ డాట్ రైట్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు రైట్. మీరు నలబుల్ కాదు కాబట్టి. అండ్ ఓకే ఎంప్లాయీస్ నుంచి రిమూవ్ చేస్తున్నాం, ఇట్లా సేవ్ చేస్తున్నాం. ఓకే ఎంప్లాయీ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే సో ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సో మనం యూస్ చేసే డిలీట్ సింక్ మెథడ్ పాసింగ్ ఎంప్లాయీ. మనం యాక్చువల్గా ఐడి ఇచ్చాం కదా, చెక్ చేద్దాం. సో await method and in the same way await employee repository dot
సేవ్ చేంజెస్. ఇప్పుడు కూడా డిలీట్లో కూడా చేంజ్ చేస్తాం ఇది, రైట్. ఎంప్లాయీ నాట్ ఈక్వల్స్ లైక్ ఈక్వల్స్ టు నల్ అయితే ఇలా, అదర్వైజ్ రిటర్న్ చేస్తుంది, రైట్. అండ్ ఎంప్లాయీస్ అన్న ఒకసారి ప్రోగ్రామ్ ఫైల్లో డిఫాల్ట్ ఏమి ఇచ్చాం, ఎంప్లాయీస్ ఇచ్చాం, రైట్. సో రన్ చేద్దాం. బట్ ఇక్కడ సర్వీసెస్ యాడ్ స్కోప్ అండ్ ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ ఎనేబుల్ చేశారు, రైట్. అండ్ డిబి కాంటెక్స్ట్ ఫైల్ అయితే తీసేస్తాను ఇక్కడ. అండ్ అలానే నార్మల్గా యాప్ సెట్టింగ్స్లో నేను ఎనేబుల్ చేసుకుంటాను. సో దట్ మీన్స్ ఏం లేదు మన ప్రోగ్రామ్ ఫైల్లో. సో ఇది కనెక్షన్ ఎక్కడ ఉన్నా కానీ, బట్ ఇక్కడ మనం ఇది వచ్చేసి ఇది సర్వీసెస్ని రిజిస్టర్ చేయాలి, రైట్. సో రిజిస్టర్ చేసుకుంటే ఎంప్లాయ్ డీటెయిల్స్. సో మనకి ఎంప్లాయ్ నేమ్ ఈమెయిల్ ఇవన్నీ కానీ, బట్ మనకి డేటా లేదు, క్రియేట్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఐడి యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ నుంచి రావాలి, రైట్. సో రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి, సో సమ్ రికార్డ్స్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం. రికార్డ్స్ కొన్ని ఇన్సర్ట్ చేశాను నేను. సో రికార్డ్ క్రియేట్ అయింది. అండ్ అలానే ఎడిట్ డీటెయిల్స్. సో బ్యాక్ అండ్ ఎడిట్. రైట్ అండ్ డిలీట్ కూడా, రైట్. సో డిలీట్ పెట్టి క్లియర్. క్రౌడ్ ఆపరేషన్స్ ఉంది, క్లియర్గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ. క్లియర్. సో రిపాజిటరీ ప్యాటర్న్తో మనం ఎలా వర్క్ చేస్తాం అనేది కాన్సెప్ట్ కూడా చూసాం, రైట్. సో ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా మనకి అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అండ్ ఫర్దర్గా సో కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో నాకు తెలుసు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేసాం కోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటే కోర్లో లైక్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం వెబ్ ఏపీఐ స్టార్ట్ చేద్దాం, ASP.NET కోర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.